కేసీఆర్ కొంపలు కొంపటి ఇప్పుడు డిజిటల్ మీడియా వేదికగా ఇప్పుడు పెద్ద చర్చ అయితే మొదలైపోయింది. అన్నా చెల్లెలు ఇద్దరు ఇప్పుడు కొట్టుకోవడం చూస్తుంటే నిజంగా అంత రాజకీయ విశ్లేషణలు అయితే జోరుగా కొనసాగుతున్నాయి. ఎస్, ఖచ్చితంగా నేను చెప్పిన మాట నిజం. ఒకవైపు అన్న కేటీఆర్ చెల్లెలు కవిత మధ్య డిజిటల్ మీడియా వేదికగా ఇరు వర్గాల కార్యకర్తలకు సంబంధించి ఇరు వర్గాల ఫ్యాన్ ఫాలోయింగ్ సంబంధించి పెద్ద హోరాహోరీ అయితే ఇప్పుడు గొడవ అయితే దారితీసింది. ఎస్, ఈ బీఆర్ఎస్ పార్టీ ఏమన్నా కేటీఆర్దేనా తమ అక్క కవితకు సంబంధించింది కాదా అంటూ ఒకవైపు కవిత వర్గం డిమాండ్ చేస్తుంటే లేఖాసును సంధించే ధైర్యం ఉంది కానీ దెయ్యం అంటే కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి దెయ్యాల విషయాలకు వచ్చి చెప్పే దమ్ము లేదంటూ కూడా ఇటు కవితను ఉద్దేశించి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఓవరాల్గా అయితే సోషల్ మీడియా వేదికగా అన్నా చెల్లెలు ఇద్దరు కూడా ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారంటే కనుక ప్రస్తుతం ఈ రోజుకు సంబంధించిన అంశంగా మనం ఖచ్చితంగా చెప్పుకుని తీరాలి. బీఆర్ఎస్లో ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో ఇది అతి పెద్ద చర్చకు దారితీసింది. కవిత ఇక కొత్త పార్టీ పెట్టనుందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గులాబీ నేతలు కార్యకర్తలు ఎక్కడ కలిసినా దీని మీద ఏం అప్డేట్ ఉందన్న చర్చనే సాగుతోంది. మరోవైపు కాంగ్రెస్ బీజేపీ నేతలు పుండి మీద కారం చల్లినట్లుగా అటు కేసీఆర్ కేటీఆర్ కవితపై ఈ లేఖను అడ్డం పెట్టుకుని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే ఇది ఎలా ఉంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం కేటీఆర్ టీం వర్సెస్ కవిత టీం డిజిటల్ వార్ను స్టార్ట్ చేసేసాయి. ఎమ్మెల్సీ కవిత పార్టీ అధినేత కేసీఆర్కు రాసిన లేఖ బయటపడినప్పటి నుంచి బీఆర్ఎస్లో రెండు సోషల్ మీడియా టీంలు ఏర్పడ్డాయి. టీం కేటీఆర్ అని ఒక వర్గం, టీం కవిత అని మరొక వర్గం హ్యాష్ట్యాగ్తో ఎక్స్, ఫేస్బుక్, వాట్సాప్ వంటి వేదికల ద్వారా డిజిటల్ వార్కు దిగారు. ఒకరిపై ఒకరు ప్రశ్నలు సంధిస్తూ కౌంటర్ పోస్టులతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. కవిత టీం కేటీఆర్ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రశ్నలు సంధిస్తున్నారు. పార్టీ ఏమైనా మీ జాగీరా, కవితక్కకు పార్టీ మీద హక్కులు లేవా అని ప్రశ్నిస్తున్నారు. పార్టీలో సమన్యాయం అన్నది లేదా అన్నది ప్రశ్నలు సంధిస్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్కు తండ్రికి కుమార్తెగా లేఖ రాస్తే దాన్ని బయటపెట్టిన వ్యక్తులు పేర్లు ఎందుకు ప్రకటించడం లేదన్న డిమాండ్స్ చేస్తున్నారు. ఆ దెయ్యాలు ఎవరు బయట పెట్టాలని వి స్టాండ్ విత్ కవితక్క అనే టీం కవిత వర్గం వారు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. కవితను నేరుగా టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా పార్టీలో అందరూ ఒకటే అని వ్యాఖ్యానించడం, కవిత ఓ సాధారణ నేతగానే చూస్తున్నట్లు చెప్పకనే చెప్పారని టీం కేటీఆర్ వర్గం పోస్టులు పెడుతోంది. రేవంత్ రెడ్డి కోవట్లు పార్టీలు ఉండవచ్చు అన్న ఆయన వ్యాఖ్యలను తీసుకుని టీం కేటీఆర్ వర్గం కవిత వర్గంలోని వారే ఆ కోవట్లని భాష్యం చెబుతూ కౌంటర్ పోస్టులు పెడుతున్నారు. ఇలా పార్టీలో కవితకు కేటీఆర్కు మద్దతు ఇచ్చే వర్గాలు పార్టీలో దెయ్యాలెవరో కోవట్లెవరో తేలాలని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే దీని మీద పార్టీ నేతలు ఎవరు బహిరంగంగా చర్చించవద్దని ఇప్పటికే పార్టీ అధినేత సూచించినట్లుగా కేటీఆర్ పార్టీ వర్గాలకు సమాచారం ఇవ్వడంతో ఎవరూ నోరు మెదపడం లేదు. కానీ టీం కవిత టీం కేటీఆర్ సోషల్ మీడియా బ్యాచ్లు మాత్రం డిజిటల్ వేదికలపై రచ్చరచ్చ చేసేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు పార్టీ చీఫ్ కేసీఆర్ మాత్రం ఈ వివాదంపై మౌనంగా ఉన్నారు. పార్టీలో తన కూతురు చెప్పిన దెయ్యాలెవరు, కుమారుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పిన కోవట్లెవరో తేల్చాల్సిందే కేసీఆర్. ఇద్దరిని కూర్చోబెట్టి ఎందుకు మాట్లాడటం లేదన్న చర్చ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలోనూ అటు పార్టీలోనూ కొనసాగుతోంది. మరికొందరైతే ఇక కవిత పార్టీలో ఇమడలేదని జూన్ 2వ తేదీన పార్టీ పెట్టబోతున్నట్లుగా సోషల్ మీడియా వేదికగానే చర్చలు అయితే కొనసాగుతున్నాయి. ఈ సోషల్ మీడియా వార్ ఇంతటితో ఆగుతుందా లేక మరిన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. మొత్తానికి టీం కవిత టీం కేటీఆర్ వర్గాలకు అటు కవిత ఇటు కేటీఆర్ ఏం చెబుతారో కూడా ఆసక్తికరమే. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.